హాయ్ సార్. జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చానండి. కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదైనా ఏంటై ఉంటుంది అంటారు? అదేం లేదండి, అది డిహైడ్రేట్. దేనివల్ల అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, దానివల్ల మన బాడీలో వాటర్ అనేది పోవటం వల్ల డిహైడ్రేట్ అవ్వడం జరిగింది. సో వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోండి. అదే కాదు, ఇప్పుడు రీసెంట్లీ ఒక వీడియో చూసాను నేను. ఆయన ఏం చెప్తున్నారంటే రానున్న రోజుల్లో ఈ సమ్మర్ కి 50 to 53 వరకు టెంపరేచర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. ఓకే. అదే కాదు, దాంతో పాటు కిడ్నీ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఓకే. సో అందరూ వాటర్ అనేది ఎక్కువ తీసుకొని ఇంటి పట్టున ఉంటే సేఫ్ సైడ్ లో ఉంటుంది. ఓకే సార్. ఓకే. వాటర్ ఎక్కువ తీసుకొని సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సో మీకు కూడా చెప్తున్నా అండి, వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి, ఇంట్లోనే ఉండండి, అవసరానికి మాత్రమే బయటికి రండి. ఓకే. ఎస్. బీ కేర్ఫుల్. సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి కదా, ఇలాంటి టైంలో మనకి హెల్దీ డ్రింక్స్ ఉంటే బాగుంటుంది. ఒక 4 హెల్దీ డ్రింక్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. కోకోనట్ వాటర్ వచ్చి డిహైడ్రేట్కి టైంలో మనకి బాగా పనికొస్తుందండి, అది కూడా తీసుకోండి. నెక్స్ట్ సబ్జా వాటర్, అది సలవ్ చేయడానికి మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ కటోరా, చూసే ఉంటారు కటోరా అని, దాన్ని నానబెట్టుకుని మనం అది కూడా తీసుకుంటే సలవ్ చేసేది మనకి ఈ సమ్మర్లో బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ బటర్ మిల్క్, ఫ్రెష్ బటర్ మిల్క్ మాత్రమే తీసుకోండి, బాడీకి కూల్ చేసేది బెటర్గా ఉంటుంది. అదే కాకుండా ఈ సమ్మర్లో స్పైసీ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, ఈ సమ్మర్కి మనకి బెనిఫిట్గా ఉంటుంది. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు హెల్దీ స్నాక్స్ ఐటమ్ ఏమంటే చెప్పమన్నారు, చాలా ఉన్నాయండి, అందులో కొన్ని చెప్దాం పదండి. సో రాజ్మా సలాడ్లో హై ప్రోటీన్ ఉంటుందండి, ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పీనట్ సలాడ్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుందండి, అది కూడా మనకి హెల్దీగా పనికొస్తుంది. పన్నీర్ సలాడ్, ఎగ్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఇలా సలాడ్స్ ఏవైనా సరే మనకి స్నాక్స్, హెల్దీ స్నాక్స్ కింద బాగా పనికొస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, ఈవినింగ్ 5 o'clockకి స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే ఓపిక్గా కొంచెం చేసుకుంటే పిల్లలకు కానివ్వండి అందరికీ బెటర్గా పనికొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, నా పేరు వంశీ. నేను ఇక్కడ ఆరెంజ్ ఫిట్నెస్ జిమ్లో విక్రమ్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను జిమ్ జాయిన్ అవడానికి కారణం ఏంటంటే, నేను ఒక మంచి పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చి చూడటానికి బాగుండేలాగా ఉండాలని. సో యాక్చువల్గా విక్రమ్ సార్ చెప్పినట్టు నేను చక్కగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటూ, తర్వాత నేను చక్కగా నా కార్డియో యాక్టివిటీస్, నా డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. సో అలా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇది వెయిట్ తగ్గకపోయినా నేను ఇంచ్ లాస్ అయ్యాను, మంచి షేప్లోకి వచ్చాను. నేను వెయిట్ ఎందుకు తగ్గలేదంటే, నాకు స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మజిల్ మాస్ అలానే ఉండిపోయింది, ఒక మంచి పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చాను నేను. వెయిట్ కూడా సేమ్ మెయింటైన్ అయ్యి ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్యాట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనుకుంటున్నారా? ప్లీజ్ కాంటాక్ట్ ఆరెంజ్ ఫిట్నెస్ సెంటర్, గోండ్లపూడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.